ఆ రోజు కాలేజీకి మొదటి రోజు. కొత్తగా చేరిన విద్యార్థుల్ని సీనియర్స్ నిలబెట్టి ర్యాగింగ్ చేస్తున్నారు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని టార్గెట్ చేసి ర్యాగింగ్ చేయడం దూరం నుంచి చూస్తున్నాడు కిషోర్. ఆ కాలేజీలో ఒక ప్రొఫెసర్. అదే సమయానికి కీర్తి అనే ఓ అమ్మాయి పుస్తకాలు పట్టుకొని గేటు నుండి లోపలికి వస్తోంది. ఆమెను చూసి ఆ ఆకతాయి అబ్బాయిలు, రేయ్ హరి, ఆ అమ్మాయిని చూడ్రా, చందమామకు చుడీదార్ వేసినట్లు ఎంత అందంగా ఉందో అంటూ పొగుడుతున్నారు. అది విన్న కిషోర్ చూపులు ఆమె వైపు తిరిగాయి. ఈ వెధవలు వంకరగా అన్నా తను నిజంగానే చందమామకు చుడీదార్ వేసినట్టే ఉంది. ఇప్పుడు తనని కూడా ర్యాగింగ్ చేస్తారో ఏమో అనుకున్నాడు మనసులో. వాళ్ళు కీర్తి దారికి అడ్డం పడి ఆమెను ఆపారు. హలో, ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. విష్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా? సీనియర్సా? ఎవరు? నువ్వు ఇవాళే జాయిన్ అయ్యావు కదా? అవును. అప్పుడు నువ్వు జూనియర్ అయితే మేమే కదా సీనియర్స్. ఎక్స్ట్రాలు చేయకుండా సెల్యూట్ చెయ్యి. ఆ అమ్మాయిని చూస్తున్నావా? ఇప్పటికి 50 సార్లు సెల్యూట్ చేశారు. నీకైతే 50 సార్లు సరిపోదు, ఒక 100 సార్లైనా చేయాలి. అవునా? మామూలుగా చేస్తే చాలా, మోకాళ్ళ మీద కూర్చొని చేయమంటారా? ఈ ఐడియా ఏదో బాగుంది. సరే, నీకంత ముచ్చటగా ఉంటే అలాగే కానివ్వు. నేను కాదు, మీరే మోకాళ్ళ మీద కూర్చొని 100 సార్లు ఇప్పటిదాకా మీరు ర్యాగింగ్ చేస్తున్న అమ్మాయిలకు సెల్యూట్ చేయండి. ఏంటి, జూనియర్వి మా ముందే ఫోర్స్ కొడుతున్నావు? నేను కొత్తగా జాయిన్ అయిన మాట నిజమే, కానీ మీ జూనియర్గా కాదు, ప్రొఫెసర్గా. ఆమె అలా అనగానే ఆ అబ్బాయిలంతా నోరెళ్ళబెడతారు. ఏంటి, సెల్యూట్ చేస్తారా? ప్రొఫెసర్స్ని కూడా ర్యాగింగ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వమంటారా? వద్దు మేడం, మేము సెల్యూట్ చేస్తాం అంటారు వాళ్ళంతా. ఆ దృశ్యం చూసిన కిషోర్కి నవ్వొచ్చింది. అలాగే ఆమె స్టూడెంట్ కాదు, ప్రొఫెసర్ అని తెలిసేసరికి మనసులో ఏదో తెలియని ఆనందం, ఊరట అనిపించింది. కాసేపటి తర్వాత కిషోర్ ఆమె దగ్గరికి వెళ్ళి, హాయ్, కిషోర్, ఫిజిక్స్ ప్రొఫెసర్. హలో సార్, నేను కీర్తి, సివిక్స్ ప్రొఫెసర్. కానీ మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు కీర్తి. అందుకే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మిమ్మల్ని జూనియర్ అనుకున్నారు. థ్యాంక్ యూ. ఎందుకు? పొగిడారు కదా సార్, అందుకు. మీరు కూడా ప్రొఫెసర్లా లేరు, చాలా స్టైల్గా ఉన్నారు. అదేంటి, ఇంత ఫార్మల్గా రెడీ అయ్యి వచ్చాను కదా. నేను మీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం లేదు, మీ లుక్స్ గురించి మాట్లాడుతున్నాను అంతే. ఓకే, నేను క్లాస్కి వెళ్తాను. ఓకే కీర్తి గారు, బాయ్. అలా మొదలైంది వాళ్ళ పరిచయం. ఏంటి కీర్తి మేడం, కిషోర్ సార్ మీతో మాట్లాడుతున్నారు? ముందే పరిచయమా? అయ్యో, అలాంటిదేం లేదు ప్రభా మేడం. నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఈ కాలేజీలో తను కూడా ఒక ప్రొఫెసర్ అంటేనూ మాట్లాడుతున్నారు. అవునా? కిషోర్ సార్ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలైంది. ఇంతవరకు మేం పలకరిస్తే తప్ప ఎప్పుడూ మాట్లాడిన మనిషి కాదు. అలాంటిది తనంతట తానే మిమ్మల్ని పలకరించి పరిచయం చేసుకొని మాట్లాడాడంటే నాకెందుకు ఆయన మిమ్మల్ని మొదటి చూపులోనే ఇష్టపడినట్టు అనిపిస్తోంది. ఊరుకోండి మేడం, చిన్న విషయానికి అంత దూరం ఊహించుకుంటున్నారు. అలా ప్రభా మేడం అనుమానాన్ని కొట్టిపడేసింది ఆమె. కానీ రోజులు గడిచే కొద్దీ కిషోర్ తనతో మాట్లాడడం కోసం పడే పాటలు చూసి కీర్తికి కూడా అర్థమవుతుంది. ఓ రోజు ఉదయం కాలేజీకి వచ్చాక స్టాఫ్ రూమ్కి వెళ్లకుండా గేటు దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్నాడు కిషోర్. కీర్తి రాగానే హాయ్ అంటూ పలకరించాడు. ఏంటి కిషోర్ సార్, స్టూడెంట్స్ కూడా లోపలికి వెళ్ళిపోయారు, మీరు మాత్రం గేటు పట్టుకుని వేలాడుతున్నారు? అంటే అది నా కోసం కదా. ఏంటి సంగతి? ఇన్ని విషయాలు అర్థం చేసుకున్నావు, ఇది మాత్రం అర్థం చేసుకోలేవేంటి? ఆహా, కొన్ని చెప్తేనే కన్ఫర్మ్ అవుతాయి. సరే అయితే చెప్తున్నాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం కీర్తి. 6 నెలల నుండి ఈ మాట ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం కాక నాలో నేనే మదపడుతున్నాను. మనం పెళ్లి చేసుకుందాం కీర్తి, నీకు ఇష్టమేనా? నాకు సొంత నిర్ణయం తీసుకునేంత స్వతంత్రత లేదులేండి. అంటే మీ ఫ్యామిలీతో వచ్చి మా ఫ్యామిలీని ఒప్పించగలిగితే పెళ్ళికి ఓకే. అలా కాదు, ప్రేమించుకుందాం, పార్కులకి సినిమాలకి తిరుగుదామంటే నాట్ ఇంట్రెస్టెడ్. పార్కులకి సినిమాలకి తిరిగే ఓపిక నాకు కూడా లేదులే. రేపే మీ ఇంటికి మా పేరెంట్స్తో వస్తాను. అలా చెప్పిన మరుసటి రోజు తను తల్లిదండ్రులతో ఆమె ఇంటికి వెళ్ళి విషయం చెప్పి కీర్తితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడతారు. కీర్తి తల్లిదండ్రులు ఓ 4 రోజులు సమయం తీసుకొని మంచి చెడు కనుక్కొని ఓకే చెప్పేస్తారు. చూస్తుండగానే రోజులు గడిచిపోయి వాళ్ళ పెళ్లి కూడా అయిపోయింది. కీర్తి, లైఫ్లో మొదటిసారి తెలుసా, నేనొకటి కోరుకొని ఏ సమస్య లేకుండా అది నా చేతికొచ్చేసి నేను కోరుకున్నంత సంతోషం నాకు దొరకడం.
అదేంటండి అలా అన్నారు? అవును. చిన్నప్పటి నుంచి నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నాదే తప్పని చాలాసార్లు నిందలు మోసాను నేను. పోలీస్ అవ్వాలనే కలతో ఎంతో కష్టపడి చదివాను కానీ నా దురదృష్టం నన్ను వెనక్కి లాగేసింది. చాలా తంటాలు పడి ప్రొఫెసర్గా మారాను. నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు మొదటిసారి నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. కానీ అయితే నువ్వు ఒప్పుకోను అంటావు, ఒప్పుకున్నా పెళ్లి జరగదు అని మనసులో భయమే ఉండేది. ఈసారి నా భయాలేవీ నిజం కాలేదు. కొండంత సంతోషం నాలో ఉప్పొంగుతోంది ఇప్పుడు తెలుసా. ఇక నా జీవితానికి ఎలాంటి పెద్ద పెద్ద గోల్స్ లేవు. కానీ నాకుందండి. అది నా జీవిత లక్ష్యం. ఎప్పటికైనా చేరుకొని తీరాల్సిందే. ఏంటి కీర్తి అది? మా అక్కను చంపిన దుర్మార్గుడి జాడ తెలుసుకొని వాడి చేత ఊసలు లెక్క పెట్టించాలి. నీకు ఒక అక్కుందా? ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో వాడు నన్ను ఉంచాడు. అసలేం జరిగింది? మా అక్క పేరు వర్ష. వర్షానా? ఏంటండి మీకు ఆ పేరుతో ఎవరైనా తెలుసా? లేదు, నార్మల్గానే అడిగాను. మా అక్క డిగ్రీ చదువుతున్నప్పుడు నందు అని ఓ అబ్బాయిని ప్రాణంగా ప్రేమించింది. వాడు దాని ప్రేమను ఒప్పుకున్నట్లే ఒప్పుకొని కొన్నాళ్ళు దాంతో మాట్లాడి తనలో ఆశలు పెంచి చివరికి నాకు నువ్వంటే ప్రేమే లేదంటూ ప్లేట్ ఫిరాయించాడు. ప్రేమించిన వాడిని ఎదిరించి నేను బాధ పెట్టలేను, వాడు లేకుండా బ్రతకలేను అని నాకు మెసేజ్ పెట్టి మరు నిమిషంలోనే మా అక్క నిద్రమాత్రలు మింగేసింది. నా దురదృష్టం కొద్దీ నేను ఆ మెసేజ్ ఒక గంట తర్వాత చూశాను. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయలేదు. కాలేజ్ వాళ్ళ నెంబర్ తెలుసుకొని వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళు వెళ్ళి చూసేసరికి తను ప్రాణాలు వదిలేసింది. అతని కారణంగానే తను ప్రాణాలు కోల్పోయిందని వాడికి అర్థమైందో ఏంటో నాకు తెలియదు కానీ వాడు హాస్టల్ వెకేట్ చేసి పారిపోయాడు. ఎన్ని రోజులు నెలలు గడిచినా నేను అక్కని మర్చిపోలేకపోయాను. తను మాకు దూరం అవడానికి కారణమైన వాడి వివరాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ వాడి ఫోటో మాత్రం సంపాదించలేకపోయాను. మా అక్క చనిపోతూ కూడా వాడిని కాపాడుకుంది, ఏ ఆధారం లేకుండా చేసింది. కానీ వదలనండి. ఏదో ఒక రోజు నాకు వాడి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ రోజు అక్క విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఏదో నేరంలో వాడిని ఇరికించైనా సరే వాణ్ణి కటకటాల వెనక్కి పంపిస్తాను. భార్య మాటలు విన్నాక కిషోర్ షాక్లో ఉండిపోయాడు. మీకేమైందండి అలా ఉండిపోయారు అని భార్య ప్రశ్నించడంతో, జరిగింది బాధపడే విషయమే కానీ నువ్వు ఇలా పగ ప్రతీకారం అంటూ నీ మనసు పాడు చేసుకుంటే ఏం వస్తుంది కీర్తి? మా అక్క ఆత్మకి శాంతి కలుగుతుందండి. నువ్వే అంటున్నావు కదా అతనికి శిక్ష పడాలని మీ అక్క కోరుకోలేదని. కానీ నేను వదలను. వాడెవడో కనుక్కొని వాడికి శిక్ష పడినప్పుడే నాకు నిజమైన మనశ్శాంతి ఉంటుంది. మనం కొత్త జీవితం మొదలు పెడుతున్నాం. మనకివన్నీ అవసరమా? నన్ను క్షమించండి. ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వినేది లేదు అన్న ఆమె మాటలతో అతను మౌనం వహించాడు. కాసేపటి తర్వాత కీర్తి, సారీ కిషోర్ గారు, మన ఫస్ట్ నైట్ రోజు ఇవన్నీ చెప్పి మీ మనసు పాడు చేస్తున్నాను. వాడి మీద నా రివెంజ్ తీర్చుకోవాల్సిందే. అలా అని మన సంతోషాన్ని పాడు చేయను. కీర్తి, ఇదంతా విన్నాక నా మైండ్ డిస్టర్బ్గా అనిపిస్తుంది. మనం కొంచెం టైం తీసుకుందాం. సరేనండి, మీ ఇష్టం. అలా వాళ్ళ తొలి రాత్రి వాయిదా పడింది. కిషోర్ మంచం మీద వాడి కళ్ళైతే మూసుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టలేదు. జరిగిందంతా కళ్ళ ముందు కదులుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం కాలేజీలో, ఏంటి వర్ష, మీ హీరో ఇంకా వచ్చినట్లేడు? వాడి కోసమే వెయిటింగ్. ఇలా ఎన్నాళ్లే? ఇది ఫైనల్ ఇయర్. ఇంకో 6 నెలల తర్వాత కాలేజ్ దాటి వెళ్ళిపోవాలి. ఇంకెప్పుడు చెప్తావు? చెప్పేస్తానే. ఈ నెల రోజుల్లో ఎలాగైనా నా ప్రేమ విషయం నందుకి చెప్పేస్తాను. నందకిషోర్ వెడ్స్ వర్ష అనే వెడ్డింగ్ కార్డ్కి మొదటి అడుగు వేసేస్తాను. అవునా? మరి వాడు నో చెప్తే? నాకేం తక్కువని నో చెప్తాడు? అది కూడా నిజమేలే. ఆ రోజు వర్షకి తన స్నేహితురాలికి మధ్య జరిగిన సంభాషణ అంతా ఆనంద్ అనే ఓ అబ్బాయి వింటాడు. ఆ సంభాషణ విన్నాక అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఆ రోజు సాయంత్రం అతను తీసుకున్న ఒక కొత్త ఫోన్ నుండి వర్షకి హాయ్ అని మెసేజ్ చేస్తాడు. ఎవరండి మీరు నాకు మెసేజ్ చేశారు? నువ్వు ఎవరి ప్రేమ కోసం తప్పిస్తున్నావో ఆ నందుని. ఏంటి, నందునా? ఉండు, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. వద్దమ్మాయి. ఎందుకు? అప్పుడు మనది కూడా అందరిలాగే రొటీన్ లవ్ స్టోరీ అయిపోతుంది. అయితే ఏం చేద్దామంటావు? పాతకాలంలో ప్రేమికులు ఉత్తరాలు రాసుకునేవారు కదా. ఇప్పుడు మనకంత అవకాశం లేదు కాబట్టి మనం మెసేజ్లు చేసుకుందాం.
ప్రతి సందేశం మెసేజ్ ద్వారా అందాల్సిందే. క్లాస్ రూమ్లో కావచ్చు, బయట కావచ్చు, ఒకరికొకరు ఎదురు పడితే అపరిచితుల్లాగే ఉండాలి. ఎందుకు నందు ఇదంతా? మన ప్రేమ కదా అందంగా ఉండడం కోసం. కాలేజ్ పూర్తవడానికి ఇంకా 6 నెలలు ఉంది కాబట్టి ఈ 6 నెలలు మన ప్రేమ ఈ ఫోన్ ఉత్తరాల ద్వారానే సాగుతుంది. ఆ తర్వాత నేను నిన్ను మొదటిసారి పలకరించేది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? డిగ్రీ పూర్తయిన మరుసటి రోజే రాములవారి గుడిలో ఆ దైవ సాక్షిగా నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. నేను నిన్ను మొదటిసారి పలకరించేప్పటికీ నువ్వు నా భార్యవై ఉండాలి. ఆ మాట విన్న వర్ష ఎంతో పొంగిపోయింది. నా అంతట నేను చెప్పకుండానే నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావని ఊహించలేదు నందు. నువ్వే తెలుసుకొని నువ్వే ఒప్పుకొని ఈరోజు నా సంతోషానికి కారణమయ్యావు. పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది నాకు అనవసరం. నీ కోరిక ప్రకారం కాలేజ్ పూర్తయిన మరుసటి రోజే పెళ్లి కుదురుగా నీకు కనిపిస్తాను. నేను కోరుకుంటున్న 3 ముళ్ళు నీ చేతులతో వేయించుకుంటాను. అంతకంటే గొప్ప రోజు నా జీవితంలో మరొకటి ఉండదు. అలా వాళ్ళిద్దరూ ఫోన్ ద్వారా తమ మనసులో భావాలు పంచుకున్నారు. ఆనంద్ నందకిషోర్ పక్కనే ఉన్నాడు. ఏంట్రా ఆనంద్, ఎవరితోనో సీరియస్ చాటింగ్లో ఉన్నావు? వర్షారా, లవ్ ప్రపోజ్ చేశాను, ఓకే చెప్పేసిందిరా. అవునా, ఏది ఇలా ఇవ్వు అంటూ అతని మొబైల్ లాక్కొని వాళ్ళ మెసేజ్లన్నీ చూశాడు నందు. అవునరా ఆనంద్, తను నిన్ను నందు అంటుందేంటి? నా పేరుకు షార్ట్ కట్ ఇంకే ఉంటుందిరా. అయితే ఉత్తరాల ప్రేమ అన్నమాట. అవును, కానీ భలే ప్రపోజ్ చేసావురా. పలకరించిన మొదటి రోజే పెళ్లి చేసుకుంటావా? వావ్, ఎంత డీప్ ఎమోషన్ ఉందో తెలుసా? నువ్వు మంచి రైటర్ అవుతావురా. థ్యాంక్స్ రా. సరే, నువ్వు కంటిన్యూ చెయ్యి, నాకు నిద్ర వస్తుంది. పిచ్చోడా, అది నా లవర్ కాదురా, నీ లవర్. నువ్వనుకొని నాతో చాట్ చేస్తుంది. ఈ రివెంజ్ వర్ష మీద కాదు, నీ మీద. యూనివర్సిటీ టాపర్ అవుదామని ఎంతో ఆశగా ఇక్కడికి వస్తే నువ్వు నన్ను బీట్ చేస్తున్నావు. నీకు ఏదో ఒక గట్టి షాక్ ఇవ్వాలి కదా, అది ఇదే అని మనసులో అనుకున్నాడు ఆనంద్. అప్పటి నుండి ఆనంద్ వర్షతో ఫోన్లో మెసేజ్లు చేసుకుంటూ ఆమెలో ఆశలు పెంచుతూ అతను లేకుండా బ్రతకలేని పరిస్థితికి తీసుకొచ్చాడు. నందుకి ఇవన్నీ తెలియక తను చక్కగా చదువుకుంటున్నాడు. పరీక్షలు పూర్తయిపోయాయి. మరుసటి రోజు అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పుడు నందు తను పలకరించడానికి ముందు నా మెడలో తాళి కడతానన్నాడు, కానీ నేను పలకరిస్తే తప్పేముంది అనిపిస్తుంది వర్షకి. పరిగెత్తుకుంటూ వెళ్ళి నందకిషోర్ని చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్తుంది. వర్ష, ఏమైంది నీకు? నువ్వు మాట్లాడక్కర్లేదు, నేనే మాట్లాడతాను. ఏమంటున్నావు? అరే, పెళ్లి చేసుకున్నాక మాట్లాడదాం అన్నావు కదా, నువ్వు సైలెంట్గా ఉండు. నేనేం చెప్పాలని వచ్చానో అది చెప్పి వెళ్ళిపోతాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు వర్ష? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి అని అతను అంటుండగానే ఆనంద్ అక్కడికి వస్తాడు. ఆనంద్, నువ్వు వర్ష ప్రేమించుకుంటున్నారు కదా, తను నాతో పెళ్ళంటుందేంటి? నేను వర్ష ప్రేమించుకున్నామా? ఎప్పుడ్రా? నువ్వు రోజు తనతో చాట్ చేస్తున్నావు కదా, నా మీదికి తోస్తావేంటి? నందకిషోర్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి నందు, ఆటలాడుతున్నావా? 3 ఏళ్లుగా నేను నువ్వంటే పడి చేస్తున్నాను. నువ్వు కూడా 6 నెలల నుండి నాతో టచ్లో ఉన్నావు కదా, ఇప్పుడు సడన్గా ఇలా మాట్లాడతావేంటి? వర్ష, నువ్వు భ్రమలో ఉన్నావు. నేను నిన్ను ప్రేమించలేదు. ఈ ఆనంద్ నీకు మెసేజ్లు చేశాడు, నేను చేయలేదు. నో వర్ష, నందు అబద్ధం చెప్తున్నాడు. నా ముందే వాడు నీకు మెసేజ్లు చేశాడు. ఆ సిమ్ కూడా వాడి పేరు మీదే ఉంది. నా సిమ్ అయితే నా పేరు మీదే ఉండాలి కదా. వాడి ఫోన్లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ లేదని నా ఫోన్లో సిమ్ వేసుకొని నీతో చాటింగ్ చేసి ఇప్పుడు నీ ముందు మాట మారుస్తున్నాడు. నిన్ను వదిలేయాలనుకుంటున్నాడు అని చెప్తాడు ఆనంద్ వర్షతో. వర్ష ఆనంద్ మాటలే నమ్ముతుంది. నందకిషోర్ని అపార్థం చేసుకుని, నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం కాలేజీలో సగం మందికి తెలుసు. నీకు తెలియదని నువ్వు చెప్తే నేను నమ్మాలా? నన్ను పెళ్లి చేసుకుంటానని ఆశలు పెంచి ఇందులో ఏ సంబంధం లేని ఆనంద్ని ఇరికించి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావు. నీలాంటి వాడిని ఇంత పిచ్చిగా ప్రేమించినందుకు నాకు ఇలా జరగాల్సిందే అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కాసేపట్లోనే వర్ష చనిపోయిందని కబురొచ్చింది. నందకిషోర్ భయపడిపోయాడు. విషయం లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే తను దొరికిపోతానేమో అన్న భయంతో ఆనంద్ కూడా మాట్లాడలేదు. తన చావుకి కారణం ఏంటని వర్ష ఎవ్వరికీ చెప్పలేదు కాబట్టి ఆనంద్ నందుల మీదకి ఏ కేసు రాలేదు. నందకిషోర్ మీద కోపంతో ఆనంద్ వర్ష ప్రాణం తీసినట్లయింది. ఇది జరిగిన విషయం. కానీ ఈ మాట నేను చెప్తే కీర్తి నమ్ముతుందా? వర్ష అలాంటి నిర్ణయం తీసుకోవడానికి అతను కారణం కాదని ఎలా నిరూపించుకోవాలో తెలియదు.
ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యతో సంతోషంగా కలిసి ఉండే అదృష్టం లేదు. మనసు నిండా ఇదే ఆలోచన. అతనే నందకిషోర్ అని తెలిస్తే అతన్ని ద్వేషిస్తుందేమోనని. అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. ఏంటి ఈ మనిషి అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడు, మా ఇద్దరికీ పెళ్లి జరిగిందని అంత సంతోషపడినవాడు ఎందుకు ఇలా రోజుల తరబడి ముభావంగా ఉంటున్నాడు? తన సమస్య ఏంటని ఈరోజు తెలుసుకోవాల్సిందే అనుకుంది కీర్తి. భర్తను నిలదీద్దామని గదిలోకి వెళ్ళింది. ఏమండి, నేను మీతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో, ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. మీకు అన్నీ తెలుసు, కానీ నాకే ఏం తెలియదు మీరెందుకు ఇలా ఉంటున్నారని. నిజంగానే నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? అందులో ఎలాంటి అబద్ధమూ లేదు కీర్తి. అలాంటప్పుడు మన మధ్య ఈ దూరం ఎందుకు? కనీసం మామూలుగా ఉండొచ్చు కదా. ఆ విషయమే ఈరోజు నీతో చెప్పేద్దామనుకుంటున్నాను. మీ అక్క ప్రేమించిన నందు ఎవరో కాదు, నేనే. నందకిషోర్ నా పేరు. స్కూల్లో కిషోర్ అని పేరు రాయించారు, కానీ నేను ఎక్కడైనా నా పూర్తి పేరు నందకిషోర్ అనే చెప్పేవాడిని. అందుకే ఫ్రెండ్స్ అందరూ నందు అని పిలిచేవారు. మీ అక్క చావు తర్వాత ఆ పేరు ఎవరికి చెప్పుకోలేకపోయాను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆట పట్టించడానికి ఇది కూడా ఒక కారణమేనా అని ఆమె అంటుండగా ఆమెకి ఫోన్ కాల్ వస్తుంది. హలో రమ్య, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఏ ఆగు, చాలా ఇంపార్టెంట్ విషయం. మీ అక్క కేసు గురించి పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేయమని మా డాడీతో చెప్పమన్నావు కదా. అవును, ఆ నందు ఎవరో తెలిసిపోయింది. అవునా? ఎవరు వాడు? వాడి ఫోటో ఉందా? ఎక్కడుంటాడు? అతనెవరో కాదు, మీ ఆయనే. అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది అంటూ ఆమె కాసేపు మాట్లాడింది. ఆమె ఫోన్ పెట్టేసిన తర్వాత కిషోర్ తన భార్యతో, నేనసలు మీ అక్కని ప్రేమించలేదు, తనతో ఫోన్ కాంటాక్ట్లోనే లేను. ఇదంతా వేరే ఒకరు చేశారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. నేను నిజం చెప్తున్నాను కీర్తి, నన్ను నమ్ము ప్లీజ్. నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద సంతోషానివి నువ్వే. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను జీరో అయిపోతాను. ఇక నా జీవితంలో ఎలాంటి వెలుగు ఉండదు. ఇది నిజమని నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దంటూ మోకాళ్ళ మీద పడి ఆమెను వేడుకున్నాడు అతను. కీర్తి అతన్ని పైకి లేపి గట్టిగా హత్తుకుంటుంది. ఇంత బాధను మీలో మోస్తున్నారా? నేను మిమ్మల్ని క్షమించడం కాదు, మీరే నన్ను క్షమించాలి. మీ సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటున్న సమయంలో నేను మీ జీవితంలోకి వచ్చాను. మన పెళ్లి జరిగింది. నేను వర్ష చెల్లెళ్ళని తెలిసిన తర్వాత మీరు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయి ఉండరు. మీరింత మదన పడ్డానికి నేను కారణమయ్యాను. అంటే నేను చెప్పిందంతా నువ్వు నమ్మినట్టేనా? ఒకవేళ నిన్నటి వరకు మీరు ఇది చెప్పుంటే నేను అసలు నమ్ముండేదాన్ని కాదు. పైగా మిమ్మల్ని ద్వేషించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ రమ్య నుండి ఇప్పుడే కదా కాల్ వచ్చింది. తను నాకు అన్నీ అర్థమయ్యేలా చెప్పిందండి. ఇదంతా ఆనంద్ అనే అబ్బాయి చేశాడని కూడా చెప్పింది. కానీ నా దురదృష్టం, వాడిని ఏమీ చేయలేని పరిస్థితి. అంటే వాడు సంవత్సరం క్రితమే యాక్సిడెంట్లో పోయాడంట. అవునా? ఏ మీ ఫ్రెండ్ చనిపోయినందుకు బాధపడుతున్నారా? వాడి వల్ల కొన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా బ్రతికాను నేను. అలాంటి వాడి కోసం నేనెందుకు బాధపడతాను? కాకపోతే శత్రువైనా సరే చావు కబురు వచ్చినప్పుడు జాలిపడాలి కీర్తి. అదే మనిషి తత్వం, మానవత్వం. ఇంత మంచితనం ఉండబట్టే వాడు మీ పక్కనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడు. మా అక్క ప్రేమతో ఆటలాడి దాన్ని చంపేశాడు. ఇక్కడ అదృష్టవంతులంటూ ఎవరైనా ఉన్నారంటే అది నేనే. లేదంటే మీరు విషయం చెప్పాలనుకున్న రోజే నాకు నిజం తెలియడం ఏంటి? మన మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడిపోయేది. మన ప్రేమ చీకట్లో కలిసిపోయి ఉండేది. అవును కీర్తి, ఈసారి నిజంగా అనిపించింది నువ్వు నా జీవితంలోకి వచ్చావు కాబట్టే నాకు ఆ అదృష్టం దక్కిందని. ఇక మీరు బాధపడక్కర్లేదండి. ఇకపై మీ జీవితంలో ఏ తుఫాను రాదు, నేను రానివ్వను. అలా వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకోవాల్సిన ఒక పెద్ద అపార్థం దూరమైపోయింది. వాళ్ళు ఒకటిగా కలిసిపోయారు. ఏడాది తర్వాత వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ ఆడపిల్ల జన్మించింది. పుట్టిన పాపలో తన అక్కను చూసుకొని మురిసిపోయింది కీర్తి. అదృష్టవంతుడు సముద్రంలో పడితే అరటి బోదె దొరికినా ఈదుకుంటూ వచ్చేస్తాడనే సామెతలాగా ఓసారి వర్ష ప్రేమ వల్ల చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించే పరిస్థితి అతనికి రాలేదు. మరోసారి అతని భార్య దూరమయ్యే సమయానికి నిజాలు బయటపడడం వల్ల అతని కాపురం కూలిపోలేదు. మొత్తానికి నందు కీర్తిల కథ సుఖాంతం అయ్యింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు. మరో కథలో మళ్ళీ కలుద్దాం.